ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. ఎందుకు? కాఫీ బానే ఉంది కదా. కాఫీ గురించి కాదండి, కోర్టులో రాబోయే తీర్పు గురించి. మనమందరం వద్దని చెప్పినా వినకుండా ఆ ఝాన్సీ కోర్టుకు వెళ్ళింది, మృణాలిని కూడా వెళ్ళింది. ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు జడ్జ్మెంట్ ఎలా వస్తుందో ఏంటో. ఎందుకంత టెన్షన్ పడతావు పద్మ? ఉండు, ఝాన్సీ గెలుస్తుందో మృణాలిని గెలుస్తుందో ఇప్పుడే చెప్తాను. ఎలా చెప్తారో? ఉండు, నీకే తెలుస్తుంది. ఈ గులాబీ రేకుల్ని ఝాన్సీ మృణాలిని పేర్లు చెప్తూ ఒక్కొక్కటిగా తెంపుతాను. చివరికి ఎవరి పేరు వస్తుందో వాళ్లే విన్ అవుతారు. ఓకేనా? భలే ఉందండి. ఝాన్సీ గెలుస్తుంది, మృణాలిని గెలుస్తుంది. ఝాన్సీ గెలుస్తుంది, మృణాలిని గెలుస్తుంది. ఝాన్సీ, మృణాలిని, ఝాన్సీ, మృణాలిని, ఝాన్సీ, మృణాలిని. అంటే మృణాలిని గెలుస్తుంది కదండి? లేదు, ఝాన్సీయే గెలుస్తుంది. ఆహా, లేదండి, మీరు తొండాడుతున్నారు. లాస్ట్ లో మృణాలిని గెలిచిందని అన్నారు కదా. అదేం లేదు, ఝాన్సీనే గెలుస్తుంది. అయినా ఝాన్సీ మీద మృణాలిని గెలవగలదా? రై చంద్రమోహన్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పెద్ద మనిషి ఎప్పుడొచ్చారు? నిన్ను చూస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా. ఏం డౌట్ నాన్న? అసలు నువ్వు మన ఇంట్లో మనిషివేనా? స్వీటీ అనాథని రాకేష్ దత్తత తీసుకున్నట్లు నేనేమన్నా నేను దత్తత తీసుకున్నానా? నువ్వు నా కడుపులో పుట్టావు కదా, కానీ ఇలా తయారమేమిట్రా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేమిటి తేలిక తీసుకుంటున్నావు? ఆ ఝాన్సీకి సపోర్ట్ చేస్తావేమిట్రా? నాన్న కోపడకండి. అయినా నేను మీ కొడుకునైనంత మాత్రాన మీ బుద్ధులు మీ ఆలోచనలే రావాలంటే ఎలా? రేయ్, ఇక చాలు. పద్మ, ముందు వాడిని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళు. ఒళ్ళు మండిపోతుంది. అదేంటి నాన్న, నా కళ్ళ ముందుకు మీరొచ్చి నన్ను వెళ్ళిపోమంటారేంటి నాన్న? ఏంటో ఇది. పద్మ! సారీ మావయ్య, మీరు ఆవేశపడకండి. మీరు పదండి, మీరు పదండి, పదండి, రండి. ఝాన్సీ గారు, మీరు ట్రీట్మెంట్ కి అడ్డుపడ్డారా? యువర్ ఆనర్, ముందు వద్దని చెప్పాను, కానీ తర్వాత ఈ రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ కి సహకరించమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు వీళ్ళు స్వీటీని వీళ్ళకి ఇస్తాను అని చెప్తేనే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటానన్నారు. ఆ తర్వాత ఈ రాజయ్య ఒంటరిగా నా దగ్గరకొచ్చి 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ కి ఒప్పుకుంటాను అని, స్వీటీని కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. లే మేడం, నేను పైసలు అడగలే. బిడ్డను బతికించుకోనీకి ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నా. అందుకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. నా పెళ్ళానికి బిడ్డ అంటే ప్రాణం. బిడ్డను ఎట్లాగైనా తెచ్చుకుందామని నేను నా పెళ్ళానికి మాటిచ్చిన. మరిప్పుడు దానికి బిడ్డనివ్వకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది మేడం? మీరే చెప్పుర్రి.
మా బిడ్డ ప్రాణాలతో ఉండాలని, దానికి ఏం కాకూడదని. ఝాన్సీ మేడం మమ్మల్ని తిట్టినా చేదరించుకున్నా మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మా మనసు ఇరుసుకొని ట్రీట్మెంట్కి వస్తామన్నాం. కాకపోతే మా బిడ్డను మాకు ఇవ్వాలని అడిగినాం. ఏమే అంతే కదా? అవు మేడము, నా పెరిమిటి పైసలు అడగలేదు. కానీ ఈ ఝాన్సీ మేడం మాత్రం మా బిడ్డను మాకు ఇవ్వద్దని నా మీద నింద మోపుతుర్రు. కంతే మేడం. మేడం మీకు దండం పెడతా, నా బిడ్డకి ఎప్పుడు ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది మేడం. దయచేసి నా బిడ్డ నాకు అప్పగించుర్రు మేడం. వెంటనే దాన్ని బాగు చేయించుకొని మహాలక్ష్మిలా మేమే పెంచుకుంటాం మేడం. తన మాటలు నమ్మకండి యువర్ ఆనర్. తను పచ్చి మోసగాడు. తను ఇంతవరకు చెప్పని అబద్ధం లేదు, చెయ్యని నేరం లేదు. తన మీద చాలా కేసులున్నాయి. ఇప్పటికి కూడా ఏదో ఒక కేసు ఫైల్ అవుతూనే ఉంది. కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. తన అవసరం కోసం కట్టుకున్న భార్యని కూడా మోసం చేస్తున్నాడు. నో యువర్ ఆనర్. ఇప్పుడు రాజయ్య మారాడు. ఇంతకు ముందు కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజయ్య జైలు శిక్షని అనుభవించాడు. మంచిగా మారాడు. మన న్యాయ వ్యవస్థ జైళ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా అదే కదా యువరానా? జైళ్లు అనేవి కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ నిలయాలు. తను చేసింది తప్పు అని తెలుసుకొని ఇప్పుడు తన భార్య పిల్లలతో మంచిగా ఉంటున్నాడు. తన బిడ్డను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. అదంతా తన నటన యువర్ ఆనర్. మంచి అని ముసుగు వేసుకుని అందరి కళ్ళు గప్పాలని చూస్తున్నాడు. కానీ తన అసలు రంగు నాకు మాత్రమే తెలుసు. ఈ రాజయ్య ఇద్దరు పిల్లలకి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. తినడానికి 3 పూటల తిండి కూడా లేదు. ఈ రాజయ్య వ్యసనాల వల్ల తనని నమ్ముకున్న కుటుంబం చాలా నష్టపోయింది, నష్టపోతూనే ఉంది. ఇప్పుడున్న ఆ ఇద్దరు పిల్లల్ని సరిగ్గా పోషించలేని ఈ రాజయ్య మరో బిడ్డని ఎలా పెంచగలడు యువర్ ఆనర్? నేను రాజయ్య ఇంటి పరిస్థితిని కించపరచడానికి ఇలా మాట్లాడడం లేదు. నిజమేంటో, ఆ ఇంటి పరిస్థితి ఏంటో మీ దృష్టికి తీసుకురావడం కోసం మాట్లాడుతున్నాను. ఇల్లు గడవని స్థితిలో ఉన్న ఈ కుటుంబానికి ఇప్పుడు స్వీటీనిస్తే తనని వాళ్ల పేదరికానికి బలి చేస్తారు. 3 పూటలా కాదు కదా, కనీసం 1 పూట కూడా తిండి పెట్టరు. అసలు తన భవిష్యత్తే నాశనం చేసేస్తారు. స్వీటీతో పాటు ఆ ఇద్దరు పిల్లల జీవితం కూడా నాశనం అయిపోతుంది.